హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పే అనే కంపెనీ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఆపర్చునిటీ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఫ్రెండ్స్, ఫోన్పే అనగానే అందరికీ తెలిసిన విషయమే. మనకు ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే మీకు సోషల్ మీడియా అడ్వైజర్. ఫ్రెండ్స్, ఇది సోషల్ మీడియా అడ్వైజర్ అంటే ఇదేదో డిజిటల్ మార్కెటింగ్ అండ్ టైప్ అన్న జాబ్ అయితే కాదు. ఇక్కడ కంప్లీట్గా మీకు జాబ్ ఎలా ఉంటుంది, అలాగే క్వాలిఫికేషన్, శాలరీ, మీ బెనిఫిట్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మా లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయితే మా ఛానల్ను ఓపెన్ చేసి అక్కడ వ్యూ ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అక్కడ లాస్ట్ అప్డేట్ ఉంటుంది. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, సోషల్ మీడియా అని చెప్పాను కదా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫోన్పే అంటే అడ్వైజర్, సోషల్ మీడియా అడ్వైజర్. మనకు ఫోన్పే అనగానే ముందు ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం పేమెంట్ చేసినప్పుడు ఫెయిల్డ్ కావచ్చు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ కావచ్చు, అలాగే ట్రాన్సాక్షన్ పెండింగ్ కావచ్చు, బ్యాంక్ ఇష్యూ కావచ్చు. ఇలా ఏదైనా ఒక సంథింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ ప్రాబ్లమ్ని మనము కస్టమర్కి సాల్వ్ చేయాలి. సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. అది ఏదైనా కావచ్చు, వాళ్ళకి సాల్వ్ చేసేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకోండి, మనకు బెంగళూరు లొకేషన్లోకి అయితే లొకేట్ అయింది. మీకు అక్కడి నుంచే వర్క్ చేయాలి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూసుకోండి, క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ 10+2+3 అంటే 10th ఇంటర్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాండేటరీగా అయితే కంప్లీట్గా 10+2+3 లెవెల్లో అయితేనే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే గుడ్ లర్నబిలిటీ. అలాగే మీరు సౌత్ ఇండియాలో తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, వాళ్ళు 2 లాంగ్వేజ్లు అడిగినారు. కంపల్సరీగా స్పోకన్ ఇంగ్లీష్ అయితే మాట్లాడడానికి రావాలి, రాయడానికి రావాలి. అలాగే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఏదో ఒకటి వచ్చినా పర్లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే షుడ్ బీ టు ఏబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. కంపల్సరీ అయితే ఇంగ్లీష్, హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. బట్ వాళ్ళు ఇక్కడ మాట్లాడడం మాత్రమే అడిగినారు. బట్ మన బెనిఫిట్స్ కోసం మనం ముందు జాగ్రత్తకైతే ఆ 2 కంపల్సరీగా వచ్చి ఉండాలి అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆఫీస్ వర్క్లో మనం ఉన్నప్పుడు మనకు లంచ్, అలాగే వీక్లీ 5 days 2 రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి. మనకు లంచ్ కావచ్చు ఫుల్ టైమ్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకు బెనిఫిట్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, వెల్నెస్ ప్రోగ్రామ్, పార్ట్నర్ సపోర్ట్, అలాగే మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు ఆఫీస్ వర్క్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలాగే చాలా రేర్గా వచ్చే ఆఫర్ అన్నమాట. బట్ అప్లై చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ రిలేటివ్స్లో కావచ్చు షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక్కడ అప్లై చేసే విధానం చూపిస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి అప్లై పైన క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లింక్డ్ఇన్ నుంచి మనకైతే వచ్చింది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి చెప్పే మాటలు ఫ్రెండ్స్ ఇవి. కంప్లీట్గా అయితే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇవ్వండి, మీరు అప్డేట్ చేసుకుని ఇవ్వాలి. ఇక్కడ కవర్ లెటర్ అడుగుతున్నారు, అది బెటర్ ఇంపార్టెంట్ కాదు, కావాలి అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ స్కూల్ నేమ్ అడుగుతున్నారు, డిగ్రీ, అలాగే డిసిప్లిన్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు హైయర్ స్టడీస్ ఏదైతే చేసి ఉంటారో, సపోజ్ ఇప్పుడు 2010లో డిగ్రీ స్టార్ట్ అయింది, 2023లో కంప్లీట్ అయింది. అలా 2020లో డిగ్రీ ఫస్ట్ ఇయర్, 2023లో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మీరు జాయిన్ అయిన డేట్, అలాగే ఎండ్ డేట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కంపెనీ నేమ్ ఏదైనా ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. టైటిల్ ఏదైనా ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. అలాగే మీరు ఏ డేట్కి అయితే జాయిన్ అయినారో అది ఇవ్వండి, లేకపోతే లేదు. ఎండ్ డేట్ మీరు అప్లై చేసుకునే కరెంట్ డేట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు, అవసరం లేదు. కరెంట్ కెరియర్ స్టేజ్ అడుగుతున్నారు, అది ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ కాలేజ్ గ్రేడ్స్ ఫ్రెషర్ అని ఇచ్చినా సరిపోతుంది. అలాగే కరెంట్ కంబినేషన్ అడుగుతున్నారు, ఇది నాట్ అప్లికబుల్ లేదా మీకు ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఉంటే ఇవ్వండి. జెండర్, కరెంట్ ఇండస్ట్రీ, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అడుగుతున్నారు, ఎస్ అని ఇచ్చేసేయండి. కింద కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, అది మీరు ఓన్గా ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేశారంటే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్లో పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.